ఆచంట ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారంగా పిలుచుకునే ఈ నియోజకవర్గం పోరాటాల కోట. ఒకప్పుడు ఇది కమ్యూనిస్టుల కంచుకోట. అందుకే ఉద్యమాలకు పుట్టినిల్లుగా చెబుతుంటారు. ఏ ప్రజా పోరాటం జరిగినా ఇక్కడి వాసులు ముందుంటారు. పాలకొల్లు నియోజకవర్గం నుంచి విడిపడి 1962లో ఆచంట నియోజకవర్గం ఏర్పడింది. 2004 వరకు ఇది ఎస్సీ రిజర్వ్డ్ గా ఉన్న నియోజకవర్గం. పునర్విభజనలో 2009లో జనరల్ నియోజకవర్గంగా మారింది. ఈ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రత్యర్థి పితాని సత్యనారాయణపై 12,000కు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాలతో ఈసారి గెలుపు ఎవరిది కానుంది, ఎవరి బలాలు ఎలా ఉన్నాయి అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈసారి ఎన్నికల్లో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీ రంగనాథరాజు బరిలో ఉన్నారు. ఇక టీడీపీ నుంచి 2014లో గెలుపొందిన పితాని సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. అయితే రంగనాథరాజు వైసీపీ అభివృద్ధిని చేతబట్టుకొని ప్రచారం సాగిస్తున్నారు. అయితే ఆయనకు కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. 2019 ఎన్నికల హామీలను పూర్తిగా నెరవేర్చలేదని స్థానికులు అసంతృప్తితో ఉన్నారు. ప్రజల్లో కఠినంగా వ్యవహరిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. సొంత పార్టీలోనే ఓ వర్గం క్యాడర్ ఆయనపై అసంతృప్తితో ఉన్నారు. లంక గ్రామాలను కనెక్ట్ చేసే ఫ్లైఓవర్ నిర్మించడంలో ఆయన విఫలమయ్యారు. ఇక ఈ పాయింట్లన్నీ పితానికి ప్లస్ పాయింట్లయ్యాయి. గత ఎన్నికల్లో ఓడినా యాక్టివ్ గా ప్రజల్లో తిరుగుతూ సమస్యలు ఎప్పటికప్పుడు ఎండగడుతూ వస్తున్నారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. నియోజకవర్గంలో ఎక్కువ జనాభా కలిగిన శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటం, వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత ఈసారి పితానికి కలిసొచ్చే అంశాలు. చూడాలి మరి ఈసారి ఎన్నికల్లో ఆచంట ప్రజలు ఏ పార్టీని దీవిస్తారు. అధికారం కట్టబెట్టేది శాసించడానికి కాదు, పాలించడానికి. 5 ఏళ్లకు ఒక్కసారి చేతికొచ్చే ఆయుధం అసమర్థుని ఆదుకోవడానికి కాదు, దమ్మున్న నేతని ఎన్నుకోవడానికి. ప్రజాక్షేత్రంలో ఎంతటి ఘనుడైనా మట్టి కొరగొచ్చు, మట్టి మనుషులకు సైతం పట్టం కట్టొచ్చు. ఎవరిని సింహాసనం ఎక్కించాలో, ఎవరి మెడలు వంచాలో ప్రజలకు బాగా తెలుసు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ సామర్థ్యం ఎంత, ఏ నియోజకవర్గంలో ఎవరి బలగం ఎంత, ప్రతి నియోజకవర్గంలో ఒక్కో నేత సత్తా ఎంత, గతంలో చేస్తానని చెప్పిందెంత, చేసిందెంత, చెయ్యబోయేదెంత, సూటిగా సుత్తి లేకుండా చెప్పడానికి మేము రెడీ. మీరు రెడీనా?